జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. టోల్ విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. తరచుగా హైవేలను ఉపయోగించే వారిపై ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో వార్షిక జీవితకాల టోల్ పాస్లను ప్రవేశపెట్టనుంది. వార్షిక టోల్ పాస్ 3,000, లైఫ్ టైం టోల్ పాస్ 30,000కు వ్యాలిడ్ పీరియడ్ 15 ఏళ్ల వరకు అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దీంతో ప్రైవేటు వాహనదారులకు అధిక టోల్ ట్యాక్స్ భారం నుంచి ఉపశమనం కలగనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలి అందిస్తారు. గుడ్ న్యూస్. కేంద్రం టోల్ ప్లాజా సంబంధించిన ట్యాక్స్లు తగ్గించేందుకు దృష్టి సారించింది. భారతదేశంలో జాతీయ రహదారి మీదకి రావాలంటే ఖచ్చితంగా ప్రైవేటు వాహనదారులకు భారీ మొత్తంలోని టోల్ ట్యాక్స్ మోతమోగుతున్న తరుణంలోని పూర్తిగా ఈ విధానాన్ని కొంతవరకు తగ్గించేందుకు కేంద్రం దృష్టి సారించింది. మొత్తం 2 స్లాబుల్లోని వార్షికానికి 3,000 రూపాయలు, దాంతోపాటు జీవితాంతం లైఫ్ టైం 30,000 రూపాయల వరకు కూడా టోల్ ట్యాక్స్ సంబంధించి 2 స్లాబులు తీసుకొచ్చేందుకు ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా శాఖ దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఎందుకంటే భారతదేశంలోనే ప్రపంచంలోనే 2వ దేశంగా భారతదేశం రోడ్డు కనెక్టివిటీ సంబంధించి ముందు వరుసలో ఉంది. ఈ నేపథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కూడా భారతదేశంలోని మరింతగా జాతీయ రహదారులను పెంచేందుకు దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోని భారీగా జాతీయ రహదారులపై కార్ల వల్లే ట్రాఫిక్ సంబంధించి ఎక్కువగా ఉంటుంది అనేది మాత్రం కేంద్రం దృష్టించింది. దీంతో ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు టోల్ ట్యాక్స్ ద్వారా దాదాపు 20 నుంచి 26% వరకు ప్రైవేట్ కార్ల ద్వారా ప్రస్తుతం ఇటు టోల్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలోని డబ్బు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని మరింతగా జాతీయ రహదారులను పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలోని ప్రధానంగా ప్రైవేట్ వాహనదారులకు మరింతగా టోల్ ట్యాక్స్ మోతమోగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటిని తగ్గించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధానంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ పూర్తి స్థాయిలోని వాహనదారులకు సంబంధించి అభిప్రాయాలను సేకరించి దీన్ని సంబంధించిన ట్యాక్స్ను తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వార్షిక టోల్ ప్లాజా 3,000 రూపాయలు, లైఫ్ టైం టోల్ పాస్ 30,000 రూపాయలకు అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే వార్షిక టోల్ ప్లాస్తో పాటు ఏడాది పాటు లైఫ్ టైం టోల్ ప్లాస్ అన్లిమిటెడ్గా జాతీయ దారులపై కార్లు రాకపోకలు సాగించే వెసులుబాటుకు కేంద్రం ప్రభుత్వం కల్పించబోతున్నట్టుగా తెలిసింది. అయితే లైఫ్ టైంకి సంబంధించి దాదాపు 30,000 రూపాయల వరకు కూడా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇది ఒక వ్యాలిడ్ పీరియడ్ని కూడా 15 ఏళ్ల పాటు విధించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇదైతే లైఫ్ టైంకి సంబంధించి 30,000 రూపాయల వరకు ఉంటే దానికి సంబంధించి ఒక వ్యాలిడ్ పీరియడ్ని కూడా పెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇది ఖచ్చితంగా 15 ఏళ్ల పాటు, ఒకటి వార్షికంగా 3,000, ఇంకా 15 ఏళ్ల పాటు 30,000 ఈ 2 స్లాబులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నెలవారీ టోల్ ప్లాస్ సిస్టమ్ అమల్లో ఉంది. నెలలో 340 రూపాయలు ఉంటే ఏడాదికి 4,080 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏదైతే ఉందో ఇది నెలవారీగా ఇప్పటికి టోల్ ప్లాజాకు సంబంధించి నెలవారీ సిస్టమ్ను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. అయితే ఈ ఖర్చును మరింతగా తగ్గిస్తూ 3,000 రూపాయలకే వార్షిక టోల్ పాస్ను తీసుకొచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాహనదారులకు ఖచ్చితంగా ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశంలోని ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా జాతీయ రహదారుల మీదకే రావాల్సి ఉంటుంది. వేల కిలోమీటర్ల వరకు పూర్తి స్థాయిలోని తమ వాహనాల్లోని ప్రయాణించాలంటే ఖచ్చితంగా వేల రూపాయలతోని భారీ మొత్తంలోని టోల్ ట్యాక్స్ కడుతూ ఉన్నారు. దీని ద్వారా తీవ్ర స్థాయిలోని అసంతృప్తి, దాంతోపాటు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాహనదారులు జాతీయ రహదారులపై ప్రయాణం చేయాలంటే పూర్తిగా ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని సామాన్య ప్రజల అభిప్రాయాలను తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ 2 స్లాబులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకటి వార్షికానికి 3,000 రూపాయలు, లైఫ్ టైం 30,000 రూపాయలు. లైఫ్ టైంకి సంబంధించి వ్యాలిడ్ పీరియడ్ కూడా విధించబోతున్నారు. ఇది 15 ఏళ్ల వరకు ఉండబోతుంది. అయితే ఇది ఏ విధంగా అమలు చేయబోతున్నారు, ఇందులో విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానిపై కూడా మనకి స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఫాస్టాగ్ సంబంధించిన ఎగ్జిస్టింగ్ వాహనదారులు ఎవరున్నారో వాళ్ళను కూడా ఈ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కూడా కేంద్రం కసరత్తు పూర్తి చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అంటే ఓవరాల్గా చూసినట్టయితే
ప్రైవేట్ వాహనదారులకు ఇది గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. రోడ్డు మీదకి వచ్చే టోల్ ట్యాక్స్ భారీ మొత్తంలో కడుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లోని ఈ 2 స్లాబులు తీసుకొచ్చిన ద్వారా ఖచ్చితంగా ప్రైవేటు వాహనదారులకు ఒక ఉపశమనంగా మారే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ నానితో గాలిబ్ షాన్, సిటీ 24/7 అమరావతి నుంచి.